హ్యాండ్స్‌కి లోతు తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ చూసారు కదా! హ్యాండ్స్‌ని ఫస్ట్ లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్‌కి అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిడిల్ పార్ట్‌కి మనం టక్స్ ఇచ్చుకోవాలి. సో, ఇది మిడిల్ పార్ట్ అనమాట. సో, ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ నుంచి కూడా చూడండి ఈ హ్యాండ్స్‌ని ఈ విధంగా ఎదురెదురుగా పెట్టేసుకొని ఒక దాని మీద ఒకటి అంటే మెయిన్ క్లాత్ 2 కూడా ఒకే వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక దాని మీద ఒకటి. ఇక్కడి నుంచి ఆ మిడిల్ టక్స్ నుంచి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. అలాగే మనం ఖర్చుల గురించి ఎంతైతే విడిచిపెట్టామో ఇటువైపు అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుల గురించి 2 ఇంచెస్ అయితే విడిచిపెట్టానండి. ఆ 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని, ఈ విధంగా మనం ఆ 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఆ 1 ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి మధ్యలోని ఈ విధంగా ఒక మడత అనేది ఏర్పడుతుంది. అక్కడ మనం ఈ విధంగా స్ట్రెయిట్‌గా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్‌కి ఇలా మనము డ్రాయింగ్ వేసుకొని చక్కగా కట్ చేసేయాలి. మీరు అంటే ఇవి కుర్చీలు కాబట్టి సో, ఇవి రాసి బుట్ట హ్యాండ్స్ అండి. సో, మనం బుట్ట హ్యాండ్స్ ఏవైనా సరే మనం కట్ చేసామనుకోండి, మళ్ళీ వీటిని మనం స్టిచ్ చేసుకోవాలి అంటే పెద్ద పని. అందుకోసం ఏంటి అంటే ఫస్ట్ మీరు మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా స్టిచ్ వేసేయండి. స్టిచ్ వేసేసిన తర్వాత ఇలా సిజర్‌తో కట్ చేశారనుకోండి